ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్ట్గా చేసుకునే చామదుంపల ఎండ్రాయిల్ పులుసు అండి. ముందుగా కర్రీ కోసం చామదుంపలను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండుని వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఎండ్రాయిల్ని కూడా హాట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టానండి. అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. నేనైతే మీకు కట్ చేసాక చూపిస్తాను. ఇది మార్నింగ్ క్యారేజ్ హడావుడి అండి. క్యారేజ్కి అయితే చేస్తున్నాను. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రాగి జావ అయితే కాస్తున్నానండి. అలాగే పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసాను. అన్నం కూడా ఉడుకుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావతో పాటు టిఫిన్ కూడా ఉంటుందండి. అలాగే చామదుంపలు ఉడికించాను కదా, తర్వాత పైన ఉన్న గిన్నె అయితే పీల్ చేసాను. ఇలా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఎండ్రాయిల్ వేసి వేయించుకోవాలి. పులుసులు ఎండ్రాయిల్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండ్రాయిల్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. చామదుంప ఎండ్రాయిల్ పులుసు అయితే సూపర్గా ఉంటుంది. చామదుంపలు ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా ఎండ్రాయిల్ వేసి పులుసు పెట్టి చేసేస్తే ఇష్టంగా తింటారు. రైస్ కూడా వండేసాను, రెడీ అయిపోయింది. ఈలోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. చింతపండు పులుసు కూడా వేస్తాం కదా, టమాటాలు చూసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా కలుపుకొని టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేయాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి చామదుంపలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. చామదుంపలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించానండి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసానండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవి వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కలిపాను. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి బాగా మిక్స్ అయింది కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసానండి. నార్మల్ వాటర్ వేసాను. వాటర్ వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ చింతపండు రసం తీసుకున్నానండి. కర్రీకి తగినంత చింతపండు రసం అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయాలండి. నేనైతే మీకు ఇంకా కర్రీ రెడీ అయిపోయాక చూపిస్తాను. మనకి చామదుంప సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. అప్పుడు రెడీ అయిపోయినట్టు. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. మూత తీసాను, స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, మనకి వేడివేడిగా చామదుంపల ఎండ్రాయిల్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది కదండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నేను క్యారేజ్ కన్నాను కదండి, ఒక బాక్స్లో రైస్ పెట్టేసాను, బాక్స్లో కర్రీ పెట్టేసాను. చామదుంప కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయిందని మీకు చూపిస్తున్నాను. బాక్సులు కూడా సర్దేశానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ కర్రీని అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.